సింపుల్గా వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కారం చూస్తున్నారు కదా, ఇదైతే వెల్లుల్లి కారం అండి. ప్రతి ఒక్క వేపుడులో నేనేసే ఏ వేపుడు చేసినా ఈ కారం వేస్తాను. ఇప్పుడైతే ముందుగా మిరపకాయలు అయితే ఎండబెట్టుకొని తొడియాలన్నీ తీసేసుకున్న తర్వాత మిక్సీ జార్ ఉంటుంది కదా, ఆ మిక్సీ జార్ మధ్యలో మీడియం సైజ్ మిక్సీ జార్ తీసుకొని దాని నిండా మిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఉప్పు, పెద్ద ఉప్పు అయితే వేసుకోవాలండి. నేనైతే చేతితో వేస్తాను, ఇది స్పూన్తో వేస్తే నాకు అసలు అర్థం కాదు, అందుకని చేతితోనే వేస్తాను. ఇవి వేసిన తర్వాత కొంచెం రవ్వ బరగ్గా ఇలా కారం అయితే పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం సరిపడ తెల్లగడ్డలు అయితే వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, సరిపడ తెల్లగడ్డలు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలా. అంటే చూసారు కదండి, ఇలా వస్తుంది. ఇప్పుడు నేను వేసిన తెల్లగడ్డలు కానీ ఉప్పు కానీ కరెక్ట్గా సరిపోయిందండి. సూపర్గా వచ్చింది. కారం అయితే మాత్రం తెల్లగడ్డ కారం అయితే రెడీ అయిపోయింది కదా. నేను చేసిన కారం కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇది ఉల్లగడ్డల వేపుడే కాదు, కాకరకాయ వేపుడే కాదు, దొండకాయ వేపుడైనా, పచ్చరటికాయ వేపుడైనా, బెండకాయ వేపుడైనా ప్రతి ఒక్క వేపుడులోకి సూపర్గా ఉంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.